వస్తుందని చెప్పి పక్కన పెట్టని అడిగినాను, మళ్ళీ కావాలని చెప్పినందుకు పెట్టలా. నువ్వు టాపిక్ సుభాష్ చంద్రబోస్ అన్నావు కాబట్టి పక్కన పెట్టా. ఓ సూపర్. నీ గురించి కాదు, నీ ముక్కులో పగలుతుందని కాదు, సుభాష్ చంద్రబోస్ టాపిక్ కాబట్టి సిగరెట్ పక్కన పెట్టా. ఓకే చెప్పండి. బ్రిటిష్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, సో కాల్డ్, నువ్వు చెప్పిన ఫ్రీడమ్ అయిపోయిన తర్వాత, అదే ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి వచ్చాడు. కోల్కతాలో ఒక జర్నలిస్ట్ గెస్ట్ హౌస్లో ఒక చిన్న ప్రెస్ మీట్ జరుగుతుంది. ఆయన్ని జర్నలిస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, వాట్ మేడ్ యూ టు లీవ్ ఇండియా అని అడిగాడు. ఆన్సర్ ఏమొచ్చి ఉంటుంది? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రాలా, మహాత్మా రాలా, సుభాష్ చంద్రబోస్ అన్నాడు. ఎవరు? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఆన్ రికార్డ్ ఉంది, వెరిఫై చేసుకో. సెకండ్ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మిస్టర్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అండ్ వాట్ ఈస్ హిస్ ఇంపాక్ట్ ఫర్ యూ టు లీవ్ ఇండియా అని సెకండ్ క్వశ్చన్ అడిగాడు. ఏదో మెక్సికన్ క్యూబన్ సిగార్ అనుకుంటా, నేను చదివిన ఆర్టికల్, నా రీసెర్చ్ మెటీరియల్లో తెలిసింది. సిగార్ నోట్లో నుంచి బయటికి తీసి మినిమల్ అన్నాడు. మినిమల్. ఓకే, ఒకసారి వెరిఫై చేసుకోండి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ స్పేస్ మినిమల్ అని కొడితే నీకు నేను చెప్పిన ఆర్టికల్ క్లియర్గా విత్ స్టాటిస్టిక్స్ వస్తాయి. ఇంకో క్వశ్చన్, వై డిడ్ యూ లీవ్ ఇండియా అన్న సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి ఎక్స్టెన్షన్ కూడా చెప్పాడు. ఆన్ రికార్డ్ మొత్తం, ఇంటర్వ్యూ మొత్తం డాక్యుమెంటెడ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు విత్ డేట్, ప్లేస్, లొకేషన్, టోటల్ ఇంటర్వ్యూ డాక్యుమెంటెడ్. అది చదివిన తర్వాత అప్పుడు నువ్వు ఇట్లాంటి క్వశ్చన్స్ అడగవు. దాని తర్వాత కొంచెం రీసెర్చ్ చేస్తే మీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఫ్రీడమ్ ఫైట్కి చేసింది ఏమీ లేదు. ఆయన స్టార్ట్ చేసిన ప్రతి మూమెంట్ ఒక్కటి కూడా ఫినిష్ చేయలేదు. ఓకే, ఒకటి పేరు చెప్పు, ఆయన స్టార్ట్ చేసిన ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ ఒక పేరు ఒకటి చెప్పు. ఒకటి పర్లేదు, ఒకటి చెప్పు పేరు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ, చాలా చేసాడులే, ఒక్కటి కూడా ఫినిష్ చేయలే. వెరిఫై చేసి జాతిపిత అని చెప్పి ఎందుకంటారు మరి? అది ఎవరు ఇచ్చారు జాతిపిత అని? ఎవరిచ్చారు? సరే మీరు ఏం చేయలేదు అంటారు మరి, ఎట్లా వచ్చింది ఆ బిరుదు, ఎట్లా వచ్చింది జాతిపిత అని చెప్పి? అప్పుడు ఇంకొక స్టేట్మెంట్ వెరిఫై చేయాలి. డూ యూ నో మిస్టర్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ హౌ మచ్ కాంగ్రెస్ స్పెంట్ టు మేక్ యూ లుక్ పూర్ అని కాంగ్రెస్ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ స్టేట్మెంట్ ఆన్, మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఓకే, మేము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు పేదవాడిగా చూపిస్తున్నామో తెలుసా అని అర్థం. వెరిఫై చేసుకో. ఓకే, ప్రపంచంలో ఏ పొలిటికల్ పార్టీ ఒక మనిషి చరిత్రని వైట్ వాష్ చేయడానికి సినిమా అయితే తీలా. రిచర్డ్ అటెన్బరో గాంధీ అని ఒక సినిమా, ఈ రోజుల్లో నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే 2000 కోట్లు బడ్జెట్ మినిమం. బాహుబలి కంటే పెద్ద సినిమా అది. గాంధీ అని ఆస్కార్ కూడా వచ్చింది దానికి. ప్రొడ్యూస్డ్ బై ఇందిరా గాంధీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. ఇందిరా గాంధీ పక్కనే 100 సినిమాలు తీసిన మ్యాటర్ కాదు. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో కూర్చొని గాంధీ అని సినిమా తీసి ప్రపంచానికి ఇలా చూపించండి అని ఫండ్ చేసిన ఏకైక ప్రైమ్ మినిస్టర్, ఏకైక పొలిటీషియన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్. సోనియా గాంధీ గారు. గాంధీ సినిమా అనేది ఇందిరా గాంధీ. సోనియా గాంధీ ఎవరు? సోనియా గాంధీ ఆవిడ పేరు యాంటోనీ మియాన్ పాస్పోర్ట్ లో. సోనియా గాంధీ ఎట్లయితే? గాంధీ ఇందిరా గాంధీ. అవును, ఇందిరా గాంధీ. ఎలా అయింది గాంధీ? ఇందిరా గాంధీ ఫాదర్ పేరేంటి? జవహర్ లాల్ గాంధీ కుటుంబమా? ఇందిరా గాంధీకి గాంధీ కి సంబంధం ఏంటి నాకు చెప్పు. సో మీరు చెప్పండి, మీకు తెలిసి ఉంటుంది కదా. సో అందరూ వారసత్వం అంటారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది వారసత్వం? ఇందిరా గాంధీకి గాంధీ అనే సర్నేమ్ ఎలా వచ్చింది? సోనియా గాంధీ అంటారు మళ్ళా. గాంధీ. ఓ, నీ చరిత్ర చాలా స్ట్రాంగ్ ఉంది బ్రో. చాలా స్ట్రాంగ్ ఉంది అంటారు. ఇందిరా ప్రియదర్శిని ఫుల్ నేమ్. అవును, సర్నేమ్ ఏముంటది? జవహర్ లాల్ నెహ్రూ కాబట్టి ఆయన అది సోకాల్ పెళ్లి కాకముందు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ అని ఉంటది. పెళ్ళి అయిన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకుంది? ఫిరోజ్ ఖాన్ గాంధీ. నాట్ GHANDHI, ఇట్స్ గాంధీ. స్పెల్లింగ్ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఇందిరా గాంధీకి పుట్టిన కొడుకు పేరు ఏమై ఉండాలి? రాజీవ్ గాంధీ కదా అయి ఉండాలి. గాంధీ ఎలాగైంది? రాజీవ్ గాంధీకి సరే పెళ్లి చేసుకుంది అంటే అక్కడ గాంధీ ఉండాల్సింది. గాంధీ ఎలా అయింది? పెళ్ళాం కూడా, వైఫ్ కూడా సోనియా గాంధీ. సోనియా అంటే పేరు మార్చుకోవచ్చు, తప్పలేదు. గాంధీ ఎలా అయింది? గాంధీ కదా అవ్వాలి. కొడుకు రాహుల్ గాంధీ
ప్రియాంక గాంధీ ఎలా అయ్యారు, పెళ్లి చేసుకుంది ఎవరో వాద్రాన్ కదా, మళ్ళీ గాంధీ ఎలా అయ్యింది, ఓహో ఇప్పుడు సర్నేమ్ బై చాయిస్ని కావాలంటే పెటర్నల్ పెట్టుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన, ఓకే అది కూడా అనుకున్నా. అయినా కానీ GHAN DHI గాంధీకి GANDY ఏదో ఉంటుంది, GANDY గాంధీకి అంత స్పెల్లింగ్ మిస్టేక్లు వస్తాయా? చరిత్ర మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్లే. 75 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఇదే. GHAN DHI నోటు మీద కలర్ నోట్ మీదకి తీసుకొచ్చి సినిమాలు తీసేసి సీటు పోతుందంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన ఏకైక ప్రైమ్ మినిస్టర్ ప్రపంచం మొత్తంలో, ఐరన్ లేడీ. ఓకే. సో అన్న ఇప్పుడు అది పక్కన పెట్టి మీ విషయానికి వస్తే, నువ్వు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వినాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా పూర్తిగా ఆన్సర్ నీకు నచ్చిన ఆన్సర్ వరకు వినాలి అనుకుంటే ఒక పని చేయి, క్వశ్చన్ నువ్వు చెప్పు, ఆన్సర్ నువ్వే చెప్పేస్తా యాజ్ ఇట్ ఈస్గా. సో అంటే చెప్పారు కదా మీరు ఎన్ని వచ్చిన తర్వాత ఇంకో క్వశ్చన్కి తీసుకొని వస్తున్నాను. సో ఇంకోటి అన్న, మీ హెయిర్ స్టైల్ ఏంది అది? అంటే హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. జుట్టు కట్ చేసుకోకపోతే ఎవరికైనా పెరుగుతుంది. దీనికి ఎరువులు వేసేం పెంచలా, జస్ట్ సెలూన్కి వెళ్ళి కట్ చేయలేదు అంతే. సో ఎందుకు వే ఆఫ్ స్టైల్ అది మీ బియర్డ్ కానీ? సో లుకింగ్ లైక్ సో గుడ్ అన్నమాట. నా జుట్టు, నా గడ్డం, నా బట్టలు, నా చాయిస్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రైట్ టు డ్రెస్సింగ్ అని ఉంది, రైట్ టు స్పీచ్ లాగా రైట్ టు డ్రెస్ కూడా ఉంది. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు అని. దాని మీద కూడా పెద్ద కాంట్రవర్సీలు జరుగుతూ ఉంటాయి. ఓకే, అవును. నా బట్టలు అంత కాంట్రవర్సీ ఏం కాదు, పైనుంచి కింద దాకా వేసుకున్నా, ఏం బట్టలే మరి అర్ధనగ్నంగా కొంతమంది లాగైతే నేను చేయలే. ఇంకోటి అన్న, మేము చూసాము ఇక్కడ నువ్వు నియర్ బై కూడా వ్యభిచారం అంటూ సంథింగ్ ఐదో తమ్నైల్స్ కూడా మేము చూసాము, అది నిజమే అంటారా మీరు? ఆ తమ్నైల్ వేసిన వాళ్ళని ఫస్ట్ ఎందుకు అదే వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్ నడుస్తుంది మరి బయట. అదే ఆ తమ్నైల్ వేసిన వాళ్ళని, ఆ తమ్నైల్ ఎలా వేసావు, దాని రీసెర్చ్ ఏంటి, దాని మెటీరియల్ సబ్మిట్ చేయమనండి. ఆ స్టేట్మెంట్కి, ఆ ఎలిగేషన్కి విట్నెస్ ఎవిడెన్స్ తీసుకుని రమ్మనండి. అప్పుడు ఏమనండి, నోటుకు వచ్చిందల్లా మాట్లాడి చేతిలో కీబోర్డ్ ఉంటే కీబోర్డ్ వారియర్స్, చేతిలో ఫోన్ ఉంటే యూట్యూబర్స్, వాళ్ళ విచక్షణకి, వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళ సంస్కారానికి నా నమస్కారం, అంతకంటే ఏం లేదు. సో గతంలో కూడా మీరు ఒక మంచి కోటీశ్వరుడు అని చెప్పి నేనైతే విన్నా. కొన్ని కంపెనీలకి కూడా మీరు స్టార్టప్ కంపెనీస్లో కూడా మీరు ఒక డైరెక్టర్లా పనిచేసినారంట. సో దాని తర్వాత సడన్గా మీ లైఫ్లో ఏం జరిగిందని అంటే ఇక్కడ వచ్చి కూర్చోవడానికి కారణం ఏం జరిగింది అసలు మీ లైఫ్? దట్స్ ఎంటైర్లీ పర్సనల్. నా పర్సనల్ లైఫ్లో నేను చాలా పనులు చేశా, కొన్ని స్టార్టప్స్ పెట్టా, కొన్ని రకాల ఉద్యోగాలు చేశా, కొన్ని బిజినెస్లు ఏవో చేసా. అవన్నీ నా పర్సనల్ లైఫ్ కదా, ఎవరు చేయరు. సో తెలుసుకోవాలని ఉంటుంది కదా నా. సో అన్ని చేసినా మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. నాకే ఇంట్రెస్ట్ లేదు నా పాస్ట్ గురించి, నేనే దాన్ని వదిలేశాను. నా పాస్ట్ గురించి ఎవరికైనా ఏం ఉపయోగం ఉంటుంది? అంటే లవ్ ఫెయిలియరా? కాదు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని చిన్నప్పుడు చదువుకున్న సామెత. నేను బ్లాక్ డాగ్ తాగితే ఏంటి, యాంటిక్విటీ తాగితే ఏంటి, అబ్సల్యూట్ మ్యాండ్రిన్ వోడ్కా తాగితే ఏంటి, నీకేంటి? జనాలకు ఎందుకు పర్సనల్ లైఫ్? ఎవరు తాగరా? ప్రపంచంలో మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ చేయట్లేదా? ఎవరు తాగట్లేదా? అందరిని వెళ్ళి అడుగుతున్నావా? వెళ్ళి అడుగు, పబ్లోకి వెళ్ళి అడుగు, అన్ని రకాల బ్రాండ్స్ ఉంటే వెళ్ళాలని అడుగు. నీకెందుకు? నీకు అసలు ఏం రైట్ ఉంది? వాళ్ళు అమ్ముతున్నారు కదా, లీగల్ లైసెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ బై ద లా కదా. నీకేంటి ప్రాబ్లం? నీ డబ్బులతో తీసుకొచ్చా, నేను ఇల్లీగల్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నానా, ఎవరి దగ్గర దొంగతనం చేసి వచ్చానా? నీకు అడగడానికి రైట్ ఏముంది? నాతో పాటు రా, నీకు అక్కడి నుంచి ఇక్కడ వరకు, నీకు హైదరాబాద్ ఇది ఒక్క చోటే కాదు, ఏ రోడ్డు సైడ్ అయినా వెళ్ళి నువ్వు ఒక కంటైనర్ తీసుకెళ్తే హైదరాబాద్లో ఉన్న బాటిల్స్, బియర్ బాటిల్స్, ఎంటీ ఆల్కహాల్ బాటిల్స్ తోటి జస్ట్ నువ్వు కలెక్ట్ చేసుకుని ఒకరోజు అమ్మితే నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు తమ్ముడు. హైదరాబాద్లో, తెలంగాణ మొత్తం వద్దు, హైదరాబాద్లో రోడ్ సైడ్లో ఎస్పెషల్లీ కొన్ని స్పాట్స్లో జస్ట్ ఎంటీ బాటిల్స్ నువ్వు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి అమ్మితే నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు. దాని గురించి ఎవరు మాట్లాడరేంటి? అవన్నీ నేను తాగినాయేనా, నేను తయారు చేసినాయేనా? వాటి గురించి మాట్లాడు. అవన్నీ ఎలాగొస్తున్నాయి అక్కడికి? తాగి పడేస్తే వస్తున్నాయి. అసలు అక్కడ దాకా రావడానికి గవర్నమెంట్ ఎందుకు అలౌ చేసింది? నువ్వు అడగాల్సింది ఎవరిని? నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎండ్ యూజర్ని ఎందుకు అడుగుతున్నావు? ట్యాక్స్ పేయర్ని నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేసే రైట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాక్స్ కట్టి వాడి హెల్త్ స్పాయిల్ చేసుకొని డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకా బ్లేము, ఇంకా రకరకాల సర్టిఫికేట్లు అవసరమా? అక్కడ బ్యాన్ చేసి నువ్వు మాట్లాడు. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ద లీగాలిటీ టు టాక్ అబౌట్ ఇట్. ఓకే. సో అదే నేను ఇప్పటిదాకా క్వశ్చన్ అడుగుతున్నా, మధ్యలో ఆపేసిన. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.